మైటీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ దివాకర్ శర్మ. కంటెంట్ బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. అలాగే పక్కన బెల్ సింబల్ని గంట గణగణ మోగించడం ద్వారా మీ ఆసక్తిని తెలియపరచండి. దాదాపు ప్రజల్లో పైకి ఏమి అనలేక కొంతమంది వ్యక్తపరుస్తున్నా కూడా 90% మంది ఏమీ అనలేక గొడ్ల నీరు కక్కున్నటువంటి ఒక విషయం ఏంటంటే పోలీసు వాళ్ళ అతి ప్రవర్తన. ప్రతిరోజు కనీసం ఒక పట్టణంలో కానీ ఒక నగరంలో కానీ తీసుకుంటే కనీసం 100 మంది బాధితులు ఈ పోలీసు వాళ్ళ అత్యుత్సాహానికి బలవుతున్నారు. వీళ్ళకి అధికారం లేదు, చట్టపరమైన అధికారం లేదు. అంటే ఈ విషయంలో నేను చెప్పబోయే విషయంలో చట్టపరమైనటువంటి అధికారం లేదు. కానీ ఎవరైనా ఏదైనా గొంతెత్తి ప్రశ్నిస్తే వాళ్ళని పోలీస్ జులుంతోటి వాళ్ళ గొంతులు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. చలాన్ల విషయంలో పోలీసులు అవలంబిస్తున్నటువంటి విధానం అమానవీయం, అనాగరికం, చట్టరీత్యా నేరం. ఒక వ్యక్తి ట్రాఫిక్ రూల్ని అతిక్రమించాడు అనుకుందాం. హెల్మెట్ లేకపోవడం మూలంగానో, సిగ్నల్ దాటిపోవడం మూలంగానో, జంపింగ్ మూలంగానో, సెల్ ఫోన్ డ్రైవింగో ఏదో కారణంతో చలాన్ పడింది. ఈ చలాన్లు ఎక్కడ వసూలు చేస్తారంటే ఈ వ్యక్తి చాలా అత్యవసర పని మీద వెళ్తున్నప్పుడు, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు, రైల్వే స్టేషన్కి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఎక్కడికో వెళ్తున్నప్పుడు, లేదా కుటుంబంతో కలిసి వెళ్తున్నప్పుడు, ఏదో పని మీద ఎక్కడి నుంచో ఇంటికి వెళ్తున్నప్పుడు మధ్యలో దారి కాచి దారి దోపిడీ దొంగల్లాగా అక్కడ చలాన్లు వసూలు చేస్తారు. ఇది ఖండించడానికి ఉన్న కెపాసిటీ ఉన్నటువంటి ఏకైక వర్గం లాయర్లు అనేక మంది టీవీల్లో వీడియోలు, యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు. కానీ దానివల్ల ఉపయోగం లేదు. పోలీసుల్ని నియంత్రించాలంటే ఓన్లీ కోర్టు వల్లే మాత్రమే అవుతుంది. మహారాజశ్రీ కోర్టు వారికి ఏదైతే కన్సర్న్ కోర్ట్స్ ఉంటాయో ఆ కోర్టులో, అది హైకోర్టు, ఇంకో కోర్టు, ఆ కోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషనో లేదా రిట్ పిటిషనో ఏదో వేస్తేనే ఇటువంటి చర్యలు అవుతాయి. బాగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన మంత్రివర్గంలో ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు ప్రభుత్వం కావచ్చు, మంత్రివర్గంలో హోమ్ మినిస్టర్ పని ఏంటంటే ముఖ్యమంత్రిని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళకి ప్రతి విమర్శలు చేయడమే. ఆ హోమ్ మినిస్టర్ల పని అదే. లాస్ట్ 3-4 ప్రభుత్వాల నుంచి మనం చూస్తుంది అంతే. అంతకుముందు హోమ్ మినిస్టర్ అంటే ఎంతో కొంత వాళ్ళు స్వయం ప్రతిపత్తితో ఉండేవాళ్ళు. లాస్ట్ 4-5 గవర్నమెంట్స్ నుంచి ఇది ఒక కొత్త కల్చర్ స్టార్ట్ అయింది. ఓ డమ్మీ క్యాండిడేట్ని తీసుకొచ్చి హోమ్ మినిస్టర్గా కూర్చోబెడతారు. అది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలోనే కాదు, మహారాష్ట్రలోనే కాదు, ప్రతి చోట ఇదే తంతు. ఆ హోమ్ మినిస్టర్కి ఏమీ తెలియదు. లా అండ్ ఆర్డర్ గురించి తెలియదు, క్రైమ్ గురించి తెలియదు, పోలీస్ మాన్యువల్ తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళ పని ఏంటంటే ముఖ్యమంత్రి గారిని ఎవరైనా విమర్శిస్తే ఆ విమర్శకి ప్రతి విమర్శ చేయడం. ఆ ప్రతిపక్షం వాళ్ళు 2 బూతులు తిడితే వీళ్ళు ఇంకో 4 బూతులు ఎక్కువ చదువుకొని తిట్టడం. ఈ పోలీసులు చలాన్లు వసూలు చేసే విధానం అది నిజంగా గుండె రగిలిపోతూ ఉంటుంది, రక్తం సలసల కాగిపోతూ ఉంటుంది, మరిగిపోతూ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు నాకే ప్రత్యక్షంగా స్వయం అనుభవం అయింది నాకు. సరే, ఏదో ఆ మీడియా కార్డ్ ఏదో ఉంది కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని మేము నోరుంది కాబట్టి మేము అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాము. అంటే కట్టకూడదని కాదు, చలాన్లు పెండింగ్ ఉంటే కట్టకూడదని కాదు. అసలు అక్కడ ఆపడం ఏంటి? నిద్రపోతున్నారు అంతవరకు. ప్రతివాడు తిట్టేవాడు అయిపోయాడు. కానీ దీని పరిష్కారం ఏంటని చెప్పి కొంతమంది పోలీస్ సోదరులు నన్ను అడిగారు. అంటే నాకు ఉంటారు కదా స్నేహితులు, సర్లేదా నువ్వు కూడా అందరిలాగానే ఊరిని ఏదో నోరు బారేసుకుంటున్నావు, ఓ కెమెరా పెట్టుకుని నోరుంది కదా అని వాగేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు. దీని పరిష్కారం ఏంటి? చలాన్లు వదిలేయమంటావా? ఎవ్వడు చెప్పడు వదిలేయమని చెప్పి. పోలీసులు చలాన్లు ఎక్కడ వసూలు చేయాలంటే దాదాపుగా 90% మంది అభిప్రాయం ఏంటంటే పోలీస్ యంత్రాంగం సిబ్బందిని పెంచుకుని ఇళ్లకు వెళ్ళి, లేదా సినిమా హాల్లో పార్కింగ్ల దగ్గరికి వెళ్ళి, షాపింగ్ కాంప్లెక్స్లో పార్కింగ్ల దగ్గరికి వెళ్ళి, రోడ్డు మీద పార్కింగ్ ప్లేస్లో ఉన్నటువంటి వెహికల్స్ ఎక్కడైతే ఆగుంటాయో అక్కడికి వెళ్ళి చలాన్లు వేయమనండి. 100 వెహికల్స్లో 90 వెహికల్స్ని వాళ్ళు ఆపి చలాన్లు పెండింగ్ ఉన్న ఒక 10-15 వెహికల్స్ కోసం మిగతా 70-80 మందిని వాళ్ళు ఆపడం ఎంతవరకు న్యాయం? ఈ మధ్య పోలీసులకి కొత్తగా ఒక అవలక్షణం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. చలాన్ల పేరుతోటి, లైసెన్సుల చెకింగ్ పేరుతోటి, హెల్మెట్ చెకింగ్ పేరుతోటి, రకరకాల కారణాల వల్ల ఆపేసేసి అక్కడ కౌన్సిలింగ్ మొదలెడుతున్నారు. వీళ్ళకి కూడా సోషల్ మీడియా పిచ్చి ఎంతకుందంటే ఒక వీడియో తీయడం, దాన్ని వైరల్ చేయడం, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఈ గొడవ ఎక్కువైపోయింది వీళ్ళకి పోలీసులకి. ఒక తల్లి కూరగాయలు అమ్మేటువంటి వ్యక్తో, పూలు అమ్మేటువంటి వ్యక్తో అప్పో సొప్పో చేసి తన కన్నబిడ్డ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఓ ₹1,00,000 బైక్ కొంటే ఈయన దాన్ని ఎంత అపహాస్యం చేస్తాడంటే, నీకు అవసరమా ₹1,00,000 బైక్ అని అడుగుతున్నాడు అతను, పోలీస్ ఆయన. నేను చూశాను వీడియోలు. ఏం హక్కు ఉంది సార్ మీకు? మీరు మీ పిల్లలు కొనివ్వట్లేదా? మీకంటే లంచాల డబ్బులు వస్తాయి చాలామందికి, మీలో చాలామందికి. నేను అందరు పోలీసులను అనట్లేదు. 90% మంది పోలీసులకి లంచాలు వస్తాయి, మీరు తీసుకోవాలి. మీ స్టేషన్ నుంచి కమిషనర్ గారికి కొంత అమౌంట్ పంపించాలి, కమిషనర్ గారు హోమ్ మినిస్టర్కి పంపించాలి, హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్కి పంపించాలి. ఇది దాదాపుగా ప్రజలందరికీ తెలిసిన విషయమే. మీరు ఒక సీఐ అవ్వాలంటే మీరు ఎంత ఇచ్చి మీ జాబ్ కొనుక్కుంటారో కూడా ప్రజలకు తెలుసు.
మీరు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఎక్కడో పైనుంచి ఊడిపడిన వాళ్ళు కాదు కదా. మీరు పెట్టుబడి పెట్టిన దాని మీద మీరు సంపాదించుకోవాలి. ఓకే, ఆ వ్యవస్థను మాలాంటి సామాన్యులు ఏం చేయలేము, మేము మార్చలేము. ఒక తల్లి తన బిడ్డకి బైక్ కొనివ్వడానికి మీరు అపహాస్యం చేస్తున్నారు సార్. మీకు తెలుస్తుందో తెలియట్లేదు, స్పృహలో ఉండి చేస్తున్నారు లేదో మీరు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఈ వ్యక్తి ₹1,00,000 బైక్ కొనడానికి అర్హుడు, ఈ వ్యక్తి కాదు అని మీరు డిసైడ్ చేస్తారా? నంబర్ ప్లేట్ల మీద రకరకాల సింబల్స్ రాస్తున్నారని మీరు పాపం అటువంటి ఒక బలహీన వర్గాల వాళ్ళని, లేకపోతే అడుగు సమాజంలో కొంత ఆర్థికంగా అడుగు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ప్రశ్నిస్తున్నారు బాహాటంగా. అదో పెద్ద వీడియో చేసి వైరల్ చేస్తున్నారు. మీ కళ్ళకి సినిమా నటుల ఫ్యాన్స్ కానీ, పవర్లో ఉన్నటువంటి నాయకుల వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళు పెట్టుకునేది మీకు కనిపించదా? వైఎస్ఆర్ అని పెడతాడు ఒకడు, సున్నాలకి ఇంకోటేదో పెడతాడు ఒకడు, అసలు నంబర్ ప్లేట్లే పెట్టరు. అక్కడ వాళ్ళ నాయకుడు ఫోటోలు తగిలించుకుంటాడు ఒకడు. జీపులు, కార్లు, తార్ లాంటి వెహికల్స్, అవన్నీ మీ కళ్ళకి కనిపించట్లేదా? చాలా సిన్సియర్గా చెప్పుకున్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐలు, మేము చాలా కష్టపడి పనిచేస్తాం చూపించుకునేటువంటి ట్రాఫిక్ సిఏలకి ఇవి కనిపించట్లేదా? ఓ పూలు అమ్ముకున్న వాళ్ళ పిల్లలో, లేకపోతే కూరలు అమ్ముకున్న వాళ్ళ పిల్లలే కనిపిస్తున్నారా మీకు? రోడ్డు మీద ఆపి చలానా వేయటం ఏంటండి? ఎంతో పని మీద, ఎంతో ముఖ్యమైన పని మీద వెళ్తుంటారు, లేదా సరదాగా ఫ్యామిలీతో వెళ్తుంటారు. ఏ కారణంతో మీరు రోడ్డు మీద వెళ్తున్నారో మీకు అనవసరం. నెలకొకసారి మీ దగ్గరలో ఉన్నటువంటి మీ ఏరియాకి సంబంధించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వచ్చి మీ లైసెన్స్ని చూపించండి, మీ పేరు మీద ఎన్ని చలాన్లు ఉన్నాయో ఒకసారి మీరు మొత్తం లెక్కేసుకోండి, అక్కడికి వచ్చి కట్టండి అని చెప్పండి. మీరు ఢిల్లీ, బాంబేలో చూస్తే ఛాయ్ దుకాణాల్లో ఇలాంటి వాళ్ళే కనిపిస్తారు, ఆ వెండింగ్ మిషన్లు పట్టుకుని. ఓ పేటీఎం మిషన్ పట్టుకోవడం, రోడ్డు మీద అడుక్కు తినే వాళ్ళలాగా అటు ఇటు తిరుగుతూ ఆ కనిపించిన వాళ్ళందరినీ అధికారపూర్వకంగా ఆపడం. మీ చేతిలో అధికారం ఉందని కదా. అధికారం మీకు దేవుడు ఇవ్వలా, ప్రజలు ఇచ్చారు, రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగాన్ని నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రజలు, అంటే మేము సామాన్యులం. మీకు ఒక నంబర్ ప్లేట్ మీద ఒక కుర్రాడు, కాలేజ్ స్టూడెంట్ నంబర్ ప్లేట్ సరిగ్గా లేదని చెప్పి మీరు వాడిని అవమానపరుస్తారా? టీవీలో కనిపించే విధంగా, యూట్యూబ్లో వైరల్ అయ్యే విధంగా. ఒక నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ని మీరు అడ్డుకోండి, ఓ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని మీరు అడ్డుకోండి, వెనకాల వాళ్ళ నంబర్ ప్లేట్ల మీద ఏముంటాయి మీకు కనిపిస్తుంది. ఓ వైసీపీ పార్టీ వాళ్ళకి అడ్డుకోండి, మీరు వైఎస్ఆర్ అని రాస్తాడు అతను, నంబర్ రాయడు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, లేదా ఫలానా ఎమ్మెల్యే గారి తాలూకా, ఎంపీ గారు వాళ్ళని. ఇక్కడ మీకు అధికారం ఉంది కదా అని మీ ప్రాంతంలో మీరు అధికార జులును చూపిస్తే ఆ ఉసురు మీ పిల్లలకో, మీకు కావాల్సిన వాళ్ళకి ఇంకెక్కడో తగులుతుంది. మీ పిల్లలు ఎక్కడో విదేశాలకు వెళ్తారు, లేకపోతే మీ పిల్లలు ఎక్కడో చదువుకోవడానికి విహారయాత్రలకు వేరే చోటుకి వెళ్తారు. అక్కడ ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు మీ పిల్లల్ని ఆపేస్తే, మీ కుటుంబ సభ్యులను ఆపేసేసి ఇలాగే వెటకారాలాడితే, ఇలాగే హ్యూమిలేట్ చేస్తే ఇది కరెక్ట్ కాదు. ఇది హోమ్ మినిస్టర్ గారు దీని గురించి ఇమీడియట్ చర్యలు తీసుకోవాలి. రోడ్డు మీద కౌన్సిలింగ్ ఇవ్వడానికి పోలీసు వాళ్ళకి అర్హత లేదు. కౌన్సిలింగ్ ఇచ్చే డిపార్ట్మెంట్లు వేరే ఉన్నాయి. ఎలా పడితే అలా కౌన్సిలింగ్ చేయకూడదు. కౌన్సిలింగ్ చేయడం అంటే ఏంటి? ఒక వ్యక్తి మైండ్ని మన కంట్రోల్లో తీసుకోవడం, తీసుకుని ఇష్టం చేయడానికి ఉండదు. అతనికి మనస్తాపం కలిగించే హక్కు కానీ అధికారం కానీ మీకు లేదు. హ్యూమిలేట్ చేస్తున్నారు మీరు నడి రోడ్డు మీద ఆపేసేసి. పైగా ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఎవడో ఒకడు ఎక్కడో చోట సరైన పద్ధతిలో మిమ్మల్ని ప్రశ్నిస్తాడు, ఆ రోజున మీరు తట్టుకోలేరు. మీ ఉద్యోగాలు కూడా ఊడిపోవచ్చు. ఇవాళ మీరు ఎవరో మెహర్బానీ కోసమో, లేదా మీ పైశాచిక ఆనందాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం మీరు చేస్తున్నారు. ఇది గట్టిగా ఒక్కడు తగిలారంటే చాలు, మీకు మీ డిపార్ట్మెంట్ అల్లాడిపోతుంది. చలాన్లు వేయండి, చలాన్లు వసూలు చేయండి, ఫైన్లు వేయండి. హెల్మెట్ పెట్టుకోకపోతే ₹1000 కాదు ₹10,000 ఫైన్లు పెట్టండి. వసూలు చేయాల్సిన చోటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వసూలు చేయండి. నడి రోడ్డు మీద ట్రాఫిక్ అంతరాయం కలిగించకండి. ఇప్పటికే మీ ట్రాఫిక్ పోలీసులు పుణ్యమా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ పార్క్ చేస్తున్నారు. ఏ షాప్ ముందు అయితే వెహికల్ పార్క్ చేయకూడదు అక్కడ చేస్తున్నారు. ఆ షాప్ వాడు మీకు ఇచ్చే కప్పం కట్టేది కడుతున్నాడు మీకు నెలకు వచ్చేటప్పటికి. ఓ జ్యువెలరీ షాప్, పెద్ద జ్యువెలరీ షాప్, పార్కింగ్ అక్కడ అనుమతి లేకపోయినా కార్లు, బస్సులు, విమానాలు, సైకిళ్లు, మోటార్ సైకిల్ అన్ని పార్క్ చేయబడతాయి. ఏ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా అటువైపు వెళ్ళడు. ఓ ప్రముఖమైన రెస్టారెంట్ ముందు, ఓ బేకరీ ముందు, విజయవాడ మమతా హోటల్ సందులో మీరు ప్రైవేట్ బస్సు వాడికి అనుమతి ఇచ్చారు. ఆ రోడ్లో బస్సు తప్ప ఇంకేం పట్టదు. ఒకవేళ ఒక బస్సు వస్తే ఆ బస్సు తప్ప ఇంకేం పట్టదు. అక్కడ మనిషి నడవడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఆ ప్రదేశంలో సాయంత్రం పూట ప్రైవేట్ ట్రావెల్స్ అతను కనీసం అంటే 45 నిమిషాలు కూడా బస్సు ఆపుతాడు. నేను ఆ ఏరియా ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. నేను పేరు చెప్పదలుచుకోలే, నంబర్ నా దగ్గర ఉంది. ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నేను ఆధారాలతో సహా నిరూపిస్తా. మమతా హోటల్లో యాజమాన్యాన్ని అడగండి, నేను ఎన్నిసార్లు గొడవ పడ్డాను వాళ్ళతోటి. అక్కడి నుంచి బస్సు తీయించేందుకు నేను ఊరుకోలేదు. అలా ఎన్నిసార్లు, ఎంతమందితోటి, ఎన్ని చోట్లను పోరాడతాం. అవేమీ మీ కళ్ళకి కనిపించట్లా. ఓ కాలేజ్ స్టూడెంట్ బైక్ మీద వెళ్తే అతను చలాన్ కట్టకపోతేనో, అతని నెంబర్ ప్లేట్ సరిగా లేకపోతేనో కూర్చోబెట్టి క్లాసులు పీకుతారా? ఆమె తల్లిని అవమానం చేస్తారా? అమ్మ నువ్వు మెళ్ళలో పసుతాడు వేసుకున్నావు, నీ కొడుకే ఇంత పెద్ద బండి అవసరం అని. మీ పిల్లలకి మీరేం చేసుకోవట్లేదా? వాళ్ళ అర్హతకి, మీ తాహతుకి మించి వాళ్ళకి చేయట్లేదా మీరు? ఎవరు చేయట్లేదు, ఏ తల్లిదండ్రులు చేయరు. హోమ్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేసేది, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఫ్యాన్స్లోనే ఎక్కువ మంది కుర్రాళ్ళు ఉన్నారండి, వాళ్ళు మానసికంగా వ్యధ చెందకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీకుంది. ఈ విషయంలో చాలా త్వరలోనే కొన్ని చర్యలు చూస్తామని ఆశిద్దాం.
ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల ఇబ్బంది, ఈ ట్రాఫిక్ పోలీసుల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ట్రాఫిక్ సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఆపి చలాన్లు తీసుకోవడం, చలాన్లు వసూలు చేయడం ద్వారా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా మీ అభిప్రాయాలు దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. మై టీవీ తన వంతు తాను కృషి చేసి ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని త్వరలో తీసుకొస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.